అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'నా హిట్లర్ మొగుడు' 17వ భాగం. రచయిత రిషిక గారు. కబోర్డ్ ఓపెన్ చేసిన అర్జున్‌కి తన డ్రెసెస్ చూస్తూ రెడ్ కలర్ షర్ట్ వేసి తీసుకొని అద్దంలో చూసుకుంటున్న అర్జున్‌కి మను వెనక నుంచి హత్తుకొని, "నీకు రెడ్ కలర్ షర్ట్ భలే నప్పుతుంది అర్జు" అని అంటూ ముద్దుగా చెప్తున్న మనుని చూసి కోపంగా షర్ట్ తీసి బ్లాక్ వేసుకొని తన బ్యాగ్ తీసుకొని ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యాడు. 20 నిమిషాలకి అర్జున్ ఆఫీస్‌కి చేరుకొని తన క్యాబిన్‌కి వెళ్ళేవాడు కాస్త గురువుగారి క్యాబిన్‌లోకి వెళ్ళాడు. "గుడ్ మార్నింగ్ డాడీ." ఫైల్ చూస్తున్న గురువుగారు అర్జున్ వాయిస్‌కి తలెత్తి టైం చూస్తూ గుడ్ మార్నింగ్ అని సీరియస్‌గా చెప్పారు. తండ్రి గొంతు తేడా అనిపించి, "చెప్పండి, త్వరగా రమ్మని చెప్పారు. అసలు నీకు టైం సెన్స్ ఉందా?" అని గట్టిగా అరిచారు. "ఇప్పుడు టైం ఎంతయింది? సీఈఓ అయిన నువ్వే ఈ టైంకి రాకపోతే ఎంప్లాయీస్ ఎలా వస్తారు?" అని ఒక ఫైల్ తీసుకొని అర్జు మీదకి విసిరి, "ఈ ఫైల్ చెక్ చేసింది నువ్వేనా?" అని అంటూ గంభీరంగా అడిగారు. గురువుగారు ఫైల్ విసరడంతో దాన్ని పట్టుకొని ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు. ఒక 5 నిమిషాలకి, "డాడ్, ఇది చెక్ చేసింది నేను కాదు" అంటున్న కొడుకు మాటలకి అడ్డుపడుతూ, "చెక్ చేసింది నువ్వు కాదు కానీ ఆ ఫైల్‌లో ఉన్న సైన్ మాత్రం నీదే కదా" అని అడిగారు. "డాడ్, నిన్న నా మూడ్ సరిగ్గా లేక మిస్టేక్ జరిగింది." "వాట్ అర్జున్, మూడ్ లేకపోవడం ఏంటి? అర్జున్, నీ పర్సనల్ లైఫ్ నీ ఆఫీస్‌కి సంబంధం ఏంటి? అర్జున్, నీ పోరా అని నువ్వు నా ముందు ఉండకు. నీ క్యాబిన్‌లోకి పోయి ఆ ఫైల్ సెర్చ్ చేసి పంపించని చెప్పారు." తండ్రిని ఒకసారి చూసి అర్జున్ తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోయాడు. నందు ఫ్రెష్ అయ్యి రాజుని తిట్టుకుంటూ రెడీ అవుతోంది. రాజ్ ఫ్రెష్ అయ్యి వచ్చి నందు నసుకుడు చూసి నందుని వెనుక నుంచి హగ్ చేసుకొని, "ఏంటి శ్రీమతి గారు, మంచి గర్వంగా ఉన్నట్టున్నారు." రాజ్‌ని విదిలించుకుంటూ, "వదలండి" అని అరిచింది. కోపంలో బాగున్నావు. ఇలా ట్రై చేద్దామని అప్పుడే చీర కట్టుకుంటూ ఉన్న నందుని నడుము దగ్గర రాజ్ చెయ్యిని చేర్చి చీర కుచ్చులు తీసి తన వైపు తిప్పుకున్నాడు. రాజ్‌ని కోపంగా చూస్తూ, "ఏంటి ట్రై చేసేది? వారం రోజుల వరకు నా మీద చెయ్యి వేయకండని మూతి ముడుచుకుంటూ చెప్పింది." ముడుచుకున్న నందు పెదవుల్ని పట్టుకొని లాగుతూ, "అవునా? వేస్తే ఏం చేస్తావని?" ఐవింగ్ చేశాడు అల్లరిగా. రాజ్ బేర్ బాడీ చూస్తూ, "నేనేం చేస్తాను? నేనేం చెయ్యను. తమరు నన్ను వదిలితే బయటికి వెళ్తాను. ఎందుకే జలగలాగా కొట్టుకుంటున్నావని?" నందుని హగ్ చేసుకుని నందు బాడీలో నుండి పరిమళానికి మత్తుగా కళ్ళు మూసుకొని, "ఏమోనే, నిన్ను వదలాలని లేదని నుదుట మీద ముద్దు పెట్టి, సారీనే, కొంచెం వియర్డ్‌గా బిహేవ్ చేశాను కదా! ఆ టైంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇబ్బందిగా ఉందా నీకు? హాస్పిటల్‌కి వెళ్దామా?" అని అడిగాడు రాజ్. నందు కొంచెం నొప్పిగా ఉందండి. ఆ ప్లేస్ అంతా మంటగా అనిపిస్తుందని రాజ్ కళ్ళల్లోకి చూసి చెప్పలేక తలదించుకొని చెప్పింది. "సారీరా" అని తనని వదిలి, "శారీ వద్దు, నీకు కంఫర్ట్‌గా ఉండే డ్రెస్ వేసుకో" అని తను డ్రెస్ వేసుకుంటూ అన్నాడు. రాజ్ చెప్పినట్టు నైట్ రాజ్ తెచ్చిన డ్రెస్‌లో కాటన్ చుడిదార్ వేసుకొని, మెడ మీద ఉన్న ఘాట్లు కనపడకుండా చున్నీతో కవర్ చేసి రాజ్ కూడా రెడీ అవ్వడంతో ఇద్దరూ కలిసి కిందకొచ్చారు. డైనింగ్ దగ్గరికి వెళ్తూ అక్కడ జరుగుతుంది చూసి ఒకరి ముఖం ఒకరు చూసుకొని రాజ్ కంగారుగా రన్ చేస్తూ వెళ్తే నందు నడకలో స్పీడ్ పెంచింది. "డాడ్, ఏం చేస్తున్నారు మీరు?" అని విష్ణుమామ చేతిలో ఉన్న గరిటె తీసుకున్నారు. "నన్నడుగుతున్నావేంట్రా? ఇలాంటి పిచ్చోళ్ళని తీసుకొని వచ్చినందుకు నిన్ను తిట్టాల్రా" అని విసుక్కున్నాడు. "ముందు మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకొని రండి" అని ఆయన్ని రూమ్‌కి పంపించి, "మామ్, నువ్వు కూడా వెళ్ళు" అని చెప్పి జయగారు పక్కన కూర్చొని, "ఏంటమ్మా ఇది? ఇలా చేయొచ్చా?" అని లాలనగా అడిగారు. "నువ్వు నాతో మాట్లాడకని" ముఖం అటువైపు తిప్పుకొని కూర్చున్నారు జయగారు. రాజ్‌కి ఏం అర్థం కాక నందు వైపు, టేక్ కేర్ వైపు చూస్తూ ఉన్నాడు. నందు నవ్వుతూ, "అత్తయ్య మీ మీద అలిగారనుకుంటా. అందుకే మొఖం అటువైపు తిప్పుకున్నారు." "ఓహ్! మా అమ్మ నా మీద అలిగిందా? సర్లే, మా అమ్మని నేను బాధ పెట్టాను కదా! అందుకు పనిష్మెంట్‌గా ఈరోజు ఫుడ్డేం తీసుకోనులే" అంటుంటే జయగారు రాజ్ వైపు కోపంగా చూస్తూ, రాజ్ టిప్ప మీద ఒకటి కొట్టి, "నేను నీ మీద అలిగితే నువ్వు కూడా అలగాలి. అంతేకానీ ఇలా తినకుండా ఉండకూడదని" చెప్పి ప్లేట్‌లో ఇడ్లీ పెట్టి, "ఆ పట్టు" అని అరిచారు. జయగారిని చూస్తూ రాజ్ కళ్ళలో తడి చేరితే నందు భుజం మీద చేయి వేసేసరికి కళ్ళని తుడుచుకొని హ్యాపీగా టిఫిన్ జయగారు తినిపిస్తుంటే రాజ్ చక్కగా తినేసి జయగారు కూడా తనే తినిపించాడు. జయగారు కూడా ఇబ్బంది పెట్టకుండా తినేసి నందు వైపు చూసి, "నువ్వు కూడా తిను" అని చెప్పారు. నందుతో పాటు టేక్ కేర్ కూడా తినేసి హాల్‌లో సోఫాలో కూర్చున్నారు. నైట్ రాజ్ తెచ్చిన బొమ్మకి సోఫాలో కూర్చొని ఇడ్లీ తినిపిస్తూ ఉన్నారు జయగారు. నందు కిచెన్‌లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేస్తే విష్ణు మామ, సునీ అత్త ఇద్దరూ కూడా వచ్చి రాజ్ అని గట్టిగా అరిచారు. రాజ్ మాత్రం కంగారు లేకుండా, "చెప్పండి డాడ్, నేను ఇక్కడే ఉన్నా. మీరెందుకంత గట్టిగా అరుస్తున్నారు?" అని కూల్‌గా సమాధానం చెప్పాడు. రాజ్ నీ కోపం చూస్తూ, "ఈ పిచ్చిదాన్ని ఎక్కడి నుంచి తీసుకొనొచ్చావో అక్కడే వదిలేసిరా" అని కోపంగా చెప్పారు. "నో డాడ్, నేను వదిలేయలేను" అని
కరాఖండిగా చెప్పి నందు ఇస్తున్న కాఫీ తీసుకొని ఒక సిప్ వేసి కాఫీ మొత్తం బయటకు ఊసేచి, ఛీ! నీకు కాఫీ కలపడం కూడా రాదా అని విష్ణుమామ డైవర్ట్ అయ్యేలా నందుని తిట్టి ఎవరికీ కనపడకుండా నందుకి సారీ అని లిప్ మూమెంట్ ఇచ్చాడు. నందు తలదించుకొని ఉంటే రాజ్ నందుని తన కళ్ళ ముందు తిట్టినందుకు తన ఇగో సాటిస్ఫాక్షన్ అయ్యి నవ్వుతూ సునీ టిప్పిన పెట్టు ఆఫీస్‌కి టైం అవుతోంది. సునీ అత్త కూడా ఏం మాట్లాడకుండా విష్ణుమామకి టిఫిన్ పెట్టి రాజ్‌కి కూడా విష్ణుమామ ఇద్దరికీ కాఫీ చేసి రాజ్‌కి ముందు ఒక కప్ ఇచ్చి వెళ్తే రాజ్ ఆ కప్పు తీసుకొని తాగుతున్న టైంకి నందు కోపంగా ఆ కప్‌ని తీసుకొని నేలకేసి కొట్టింది. రాజ్ నందు వైపు కోపంగా చూస్తూ ఏయ్! పిచ్చిగాని పట్టిందా? అని అరిస్తే అవును. నాకు పిచ్చే పట్టింది. మీరు చేస్తున్న పనులకని కోపంగా రాజ్ వైపే చూస్తుంది. ఏంటి ఆ చూపు? నువ్వు కోపంగా చూస్తున్నంత మాత్రాన నీకు భయపడేవాడు ఎవ్వడూ లేడిక్కడ అని సునీ అత్త వైపు చూసి సారీ మా దీనికి దీని బావలానే పొగరెక్కువ. మొత్తం దించుతానని అవును ప్రీతి ఏది ఇంకా నిద్ర లేవలేదా? అని అడిగాడు. రాజ్ మాటకి సునీ అత్తకి గొంతులో నుంచి మాట రాకపోయేసరికి విష్ణు గారు అక్కడికొస్తూ నిద్ర లేచింది రాజ్. తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్‌గా ఉంది. అంతే. నేను పడుకోమని చెప్పాను. సునీ అతను కోపంగా చూస్తూ రాజ్‌కి చెప్పారు. వాళ్ళు చెప్పేది అబద్ధమని తెలుసు కాబట్టి రాజ్ సైలెంట్‌గా జయ గారికి టాబ్లెట్ వేసి అక్కడ రాజ్ కూడా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. జయ గారిని లోపలికి తీసుకొని వెళ్ళమని చెప్పి రాజ్ వెనుకనే వెళ్ళింది. రాజ్ షెల్ఫ్‌లో ఉన్న ఫైల్స్‌ని చెక్ చేస్తున్నాడు. నందు రాజ్ వెనకనే వచ్చి బెడ్ మీద కూర్చొని రాజ్ వైపే కోపంగా చూస్తూ ఉంది. నందు వేడి చూపులకి రాజ్ వీపుకు తగలడంతో ఫైల్‌ని క్లోజ్ చేసి ఏంటే చూపుతోని నన్ను కాల్చేస్తావా ఏంటి? అని నందు పక్కన వచ్చి కూర్చున్నాడు. రాజ్‌ని బెడ్ మీదకి తోసి నందు షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి తన శారీస్ చూసుకుంటూ చిటపటలాడుతోంది. అబ్బో! మా అమ్మాయి మంచి వేడి మీద ఉన్నారుగా అని చేతిలో ఫైల్ పక్కన పెట్టి నందు దగ్గరికి వెళ్ళి తన 2 చేతులతో లిఫ్ట్ చేసి కోపంలో ముద్దుగా ఉన్నావే నందు ముక్కు కొరుకుతూ బెడ్ మీద వేశాడు. నందుని బెడ్ మీద వేసి రాజ్ నందు మీద ఒరిగే టైంకి నందు పక్కకి దొర్లేసరికి రాజ్ డైరెక్ట్‌గా బెడ్ మీద పడ్డాడు. నందు మీద పడుతున్నా అనుకున్న రాజ్‌కి నందు పక్కకి వెళ్ళేసరికి డిసప్పాయింట్ అయ్యి రాజ్ నందుని కోపంగా చూస్తూ ఉన్నాడు. నందు కూడా రాజ్‌ని కోపంగా చూస్తూ మీరే కాదు నేను కోపంగా చూడగలనని కళ్ళు పెద్దవి చేస్తూ ఉంది. రాజ్ కోపంగా లేచి డోర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. నందు మనసులో ఓవర్ చేశానా అని ఈయన నిజంగా కోపం వచ్చిందనుకుంటా అని మనసులో అనుకుంటూ ఉంది. కానీ రాజ్ దగ్గరికి వెళ్ళినవాడు కాస్త మళ్ళీ డోర్ లాక్ చేసి నందు వైపు స్పీడ్‌గా దూసుకొని వచ్చి పడ్డాడు. రాజ్ ఒక్కసారిగా మీద పడ్డంతో నందు నొప్పికి గట్టిగా అరిచింది. మెత్తని పరుపులా ఉన్న నందుని బాడీని ఫీల్ అవుతూ ఉంటే నందు మాత్రం రాజ్ బరువుకి పైప్రాణం పైకి పోయేలా అనిపిస్తుంటే ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తున్న టైంలో రాజ్ నందుకి ఊపిరి పోయడం మొదలుపెట్టాడు. 10 నిమిషాల తర్వాత నందుని వదిలి దూరంగా జరిగాడు. నందు కింద పెదవిని చూసుకుంటూ ఏడుపు ముఖంతో రాజ్ వైపు చూస్తే రాజ్ నందు ఒడిలో కూర్చోబెట్టుకొని లిప్స్‌కి చిన్న పెక్కిచ్చి కోపం ఎందుకమ్మా అని అడిగాడు. మరి మీరు నేనిచ్చిన కాఫీ తాగలేదు. ఇంకా బాలేదని నన్నే తిడతారు తిరిగి. మీ అమ్మిచ్చిన కాఫీ తాగుతుంటే కోపం వచ్చి అలా చేశానని నందు ఏడుస్తూ చెప్పింది. నందు ఏడుస్తుంటే రాజ్‌కి బాధగా అనిపిస్తూ సారీరా నేను కావాలని చేయలేదని నీకు తెలుసు కదా! ఇక్కడ మా డ్యాడ్‌ని డిస్టర్బ్ చెయ్యాలి. అలా నీ మీద కోపంగా అరిచానని చెప్పి నందుని కూల్ చేసి వెళ్ళి రెడీ అవ్వు అమ్మని బయటకి తీసుకొని వెళ్దామంటే మరి మీరు ఆఫీస్‌కి వెళ్ళరా? అని అంటే లేదు. ఇంపార్టెంట్ వర్క్ ఉంటే కాల్ చేయమని చెప్పానులే ఈరోజు నీతోనే అని నందుని కూల్ చేసి నందుని రెడీ అవ్వమని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. హాల్‌లో విష్ణుమామ సునీ అత్త డిప్ప మీద కొట్టి దాన్ని మార్నింగే నిద్ర లేవడం అలవాటు చేసుకోమని చెప్పి ఈ రోజంటే రాజ్‌కి ఏదో అబద్ధం చెప్పారు. అలా రోజు అంటే చెప్పలేం కదా! అవునండి. ఈ రాజ్ కనీసం నా కూతుర్ని ప్రశాంతంగా అయినా నిద్ర పోనివ్వడం లేదు. సరే నేను ఈవినింగ్ వచ్చి మాట్లాడతాను. ఆఫీస్‌కి వెళ్ళాలి. నువ్వేం కుకింగ్ చేయకు. ఆ పిల్ల చేత చేయించు. ఆ పిల్ల ఏం చేసినా ఏదో ఒక వంక చూసి ఆ పిల్లని తిట్టాలి. తనకి సంతోషం లేకుండా చేయాలని చెప్పి విష్ణుమామ సునీ అత్త ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. సునీ అత్త కిచెన్‌లోకి వెళ్ళేది కాస్త రాజ్ రావడంతో ఏడుస్తూ ఉంది. రాజ్ సునీ అత్త ఏడుపు చూసి ఉఫ్ అని నిట్టూరుస్తూ మామ్ ఎందుకు ఏడుస్తున్నావని చాలా ప్రేమగా అడిగాడు. సునీ అత్త వెక్కిళ్ళు పెడుతూ ఆ పిల్లకంతా పొగరేంటి నాన్న బంగారం లాంటి కాఫీని నేలపాలు చేసింది. ఆ అమ్మ అందుకే దానికి రూమ్‌లోకి తీసుకొని వెళ్ళి చెంపలు వాయించాలని చున్నీ సరిచేసుకుంటూ వస్తున్న నందుని చూపించాడు. నందు కింద పెదవిని చూసి మనసులో నవ్వుకొని బయటకి అయ్యో నాన్న ఆ అమ్మాయి కడుపుతో ఉంది. కొంచెం కొట్టకుండా చెప్పు. నేను తనకి వంట అవి నేర్పిస్తాను కదా అని చెప్పి నీ లంచ్ బాక్స్ ఇవ్వనా అని అడిగింది. లేదమ్మా నేను నైట్ తీసుకొని వచ్చిన అమ్మని ఒకసారి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళి చెక్ చేయిస్తానని చెప్పి
కార్ దగ్గరికి వెళ్తూ నందు అమ్మని తీసుకొనిరా అని చెప్పాడు. ఇప్పుడు ఈ పిల్లెందుకురా అంటే, దీన్ని కూడా హాస్పిటల్ చెక్ చేయించాలమ్మా. ఇది హెల్తీగా ఉంటేనే గదా నా బిడ్డ హెల్తీగా పుడతాడని సునీ అంత చూడకుండా నందుకి కన్నుకొట్టి బయటికి వెళ్ళిపోయాడు. నందు సరే అని తలూపి జయ గారిని టేక్ కేర్ అని రెస్ట్ తీసుకోమని చెప్పి జయ గారిని తీసుకొని బయటకు వెళ్ళింది. రాజ్ అప్పటికే రెడీగా ఉండడంతో జయ గారితో బ్యాక్ సైడ్‌లో కూర్చుంది. జయ గారిని ఫేమస్ అయిన సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్లారు. రాజ్ ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకొని ఉండడంతో డాక్టర్ క్యాబిన్‌లోకి వెళ్లారు. రాజ్‌కి డాక్టర్ క్లోజ్ ఫ్రెండ్ అవ్వడంతో హలో రాజ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చారు. హాయ్ బ్రో అని రాజ్ కూడా విష్ చేసి నందుని జయ గారిని పరిచయం చేశారు. డాక్టర్ నందుకి జయ గారికి నమస్కారం చేస్తే నందు కూడా నమస్కారం చేసి జయ గారి చేత కూడా నమస్కారం చేయించింది. కూర్చోండని ముగ్గురికి సీట్ ఇచ్చి రాజ్ వైపు చూసి చెప్పండి రాజ్ వినయ్ చెప్పారు. నేను మీ మదర్ ఉన్న హెల్త్ ప్రాబ్లం గురించి కొన్ని టెస్టులు చేసి అప్పుడు గానీ మనం ఏ స్టెప్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామనేది చెప్పాల్సొస్తుంది అని జయ గారికి కొన్ని టెస్టులు రాసి ఒక నర్సుని పిలిచి ఈ మేడంని తీసుకొని వెళ్ళి దగ్గరుండి చేయించు అని చెప్తే జయ గారితో రాజ్ వెళ్తానంటే లేదండి నేను వెళ్తానని నందు జయ గారిని తీసుకొని వెళ్ళింది. డాక్టర్ సుమన్ రాజ్ వినయ్ చెప్పాడు. జయ ఆంటీనే మీ మదర్ అని నేనసలు నమ్మలేకపోతున్నా. సునీత ఆంటీ, విష్ణు అంకుల్ ఫేక్ పేరెంట్స్ అంటే రాజ్ నువ్వే ఏంటి బ్రో నేనే నమ్మలేకపోయానని చెప్పి అమ్మ ఎలా అయినా నార్మల్ మనిషి అవ్వాలి. అమ్మ చేతే వాళ్ళ పని చెప్పాలని కోపంగా చెప్పాడు. కూల్ రాజ్ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే చేస్తాడని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. జయ గారు గోల చేస్తున్నా నందు ఓపిగ్గా టెస్టులని చేపించి నందు డాక్టర్ క్యాబిన్‌లోకి తీసుకొనొచ్చింది. అప్పటికి సుమన్ అందరికీ జ్యూస్ తెప్పించి తీసుకోండి రాజ్ మీరు జ్యూస్ తాగేలోపు రిపోర్ట్స్ వస్తాయని రాజ్‌తో మాట్లాడుతూ తాగుతూ ఉన్నారు. కొద్ది నిమిషాలకి బాయ్ రిపోర్ట్స్ తీసుకొని రావడంతో సుమన్ వాటిని డీప్‌గా చూస్తూ రాజ్ వైపు, జయ గారి వైపు చూస్తూ రిపోర్ట్స్ చేతికిచ్చి సారీ రాజ్ నేను ఆంటీ నార్మల్ మనిషిని చేయలేనని బాధగా చెప్పారు. డాక్టర్ సుమన్ మాటలకి నందు, రాజ్ జయ గారి వైపు చూస్తే జయ గారు తన చేతిలో ఉన్న బొమ్మతో ఆ ఆడుకుంటూ ఉన్నారు. రాజ్ జయ గారిని తీసుకొనొచ్చిన రోజు నైట్ బయటికి వెళ్ళినప్పుడు పిల్లోడిలా ఉండే బొమ్మ తీసుకొని రావడంతో దానిలో దూరమైన తన కొడుకుని చూస్తున్నారు. జయ గారు ఎక్కడికి వెళ్ళినా ఆ బొమ్మ తనతోనే తీసుకొని వెళ్తున్నారు. బ్రో మీరేమంటున్నారు? అమ్మ ఇంక నార్మల్ మనిషిలా అవ్వదా? ఒకవేళ ట్రీట్మెంట్ కోసం ఫారిన్ తీసుకొని వెళ్తే అని రాజ్ బాధగా అడిగితే నందు రాజ్ చేతి మీద చెయ్యి వేసి కంట్రోల్ అండి అత్తయ్య ట్రీట్మెంట్ ఉంటుంది. మీరిలా డీలా పడిపోవద్దని రాజ్‌కి ధైర్యం చెప్పింది. రాజ్ సుమన్ వైపు చూస్తే ఆంటీ గారి తలకి గట్టి దెబ్బ తగిలింది. దానివల్ల బ్లడ్ క్లాట్ అయింది. దానివల్లే ఆంటీకి మెంటల్ కండిషన్ బాలేదు అంటే నేను నమ్మను. ఆంటీకి డూప్లికేట్ మెడిసిన్ యూజ్ చేయడంతో బ్రెయిన్ తన వర్క్‌ని మర్చిపోయిందని చెప్పారు. డాడ్ నిన్న నా మూడ్ సరిగ్గా లేక మిస్టేక్ జరిగింది. వాట్ అర్జున్ మూడ్ లేకపోవడం ఏంటి? అర్జున్ నీ పర్సనల్ లైఫ్‌ని, ఆఫీస్‌కి సంబంధం ఏంటి? అర్జున్‌ని పోరా నువ్వు నా ముందు ఉండకు. నీ క్యాబిన్‌లోకి పోయి ఆ ఫైల్ సరిచేసి పంపించని చెప్పారు. తండ్రిని ఒకసారి చూసి అర్జున్ తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోయాడు. అర్జున్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిన వెంటనే మను కనిపించడంతో కోపంగా తన ఎదురుగా వెళ్ళి నువ్వేంటిక్కడ అని కోపంగా అరిచాడు. హలో బాస్ నేనేం మీ భార్య హోదాలో రాలేదు. నా సర్టిఫికెట్స్ ఇక్కడ ఉన్నాయి. వాటిని తీసుకుందామని వచ్చానని అర్జున్ వైపు చూడకుండానే సమాధానం ఇచ్చింది మను. వాట్ ఏంటి వినపడలేదా? అయితే ఇప్పుడు వినండి. నేను మీ గురించి రాలేదనే మాట స్ట్రెస్ చేసి చెప్తూ నా స్టడీ సర్టిఫికెట్స్ మీ ఆఫీస్‌లోనే ఉండిపోయాయి. వాటిని నాకు ఇస్తే వాటిని తీసుకొని వెళ్ళిపోతానని అర్జున్ వైపు చూడకుండానే సమాధానం ఇచ్చింది. తన వైపు చూడకుండానే సమాధానం ఇస్తున్న మనుని కోపంగా చూస్తూ ఎప్పుడు పడితే అప్పుడొచ్చి నా సర్టిఫికెట్స్ ఉన్నాయి. మాకు స్కాలర్‌షిప్స్ కావాలంటే వచ్చేయి. దానికంటూ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అది పూర్తిగా తెలుసుకొని రండని మనూకి చెప్పాడు. మను కోపంగా అర్జున్‌ని చూస్తూ డోర్ ఓపెన్ చేసుకొని బయటికి నడిచింది. మను వెళ్ళిపోవడంతో అర్జున్ తన సీట్‌లో కూర్చొని సీట్‌కి ఆనుకొని కళ్ళు మూసుకున్నాడు. మను గురువుగారి క్యాబిన్ దగ్గరికి వెళ్లి మే ఐ కమ్ ఇన్ సార్ అని అడిగింది. అర్జున్‌ని తిట్టుకుంటూ న్యూ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న గురువుగారు తన కోడలి గొంతు గుర్తుపట్టి డోర్ వైపు చూసి యెస్ అని పలికారు. గురువుగారు రమ్మని అనడంతో మను లోపలికొచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది. గురువుగారు మనుని కోపంగా చూస్తూ ఎవరమ్మా నువ్వు అని అడిగారు. మను నవ్వుతూ ఐ యామ్ సెల్ఫ్ మాన్సా సార్. నేను మీ ఆఫీస్‌లోనే ఒకప్పుడు వర్క్ చేసేదాన్ని. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడంతో నా సర్టిఫికెట్స్ అన్నీ మీ ఆఫీస్‌లోనే ఉండిపోయాయి. వాటిని నాకిస్తే నేను తీసుకొని వెళ్తానంది. మను తమకేం కాదని ఇండైరెక్ట్‌గా చెప్పడంతో గురువుగారు లెటర్‌పై ఏదో రాసి మను చేతికిచ్చి ఇస్తూ ఇది బయట మా మేనేజర్ గారుంటారు ఆయనకివ్వండి. మిగతా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తారని
చెప్పి మీరింక వెళ్ళొచ్చు నిర్మొహమాటంగా మనూని బయటికి వెళ్ళిపోమని చెప్పారు. తండ్రిలా హక్కును చేర్చుకున్న తన మామగారు ఇప్పుడు ముఖం మీదే వెళ్ళిపోమని చెప్పడంతో మనూకి మనసుకి బాధగా అనిపించి బయటికి వెళ్ళేది కాస్త గురువుగారు మనూ అని పిలవడంతో వెనక్కి తిరిగి చూసింది. గురువుగారు సీట్లో నుంచి పైకి లేచి మనూ దగ్గరకొస్తూ వెళ్ళిపోయేటప్పుడు నాకొక మాట చెప్పాలని అనిపించలేదా తల్లీ అని బాధగా అడిగారు. అప్పటి వరకు తన మామగారి విషయంలో బాధపడుతూ ఉన్న మనూకి తన మామగారు ప్రేమగా పిలిచేసరికి వెళ్ళి అతన్ని హత్తుకొని వెక్కెక్కి ఏడ్చింది. మన్నుని ఓదారుస్తూ, "ఎందుకు తల్లి నువ్వేడుస్తున్నావు? మేం కదా ఏడవాలి. వాడేదో కోపంలో ఉంటే నువ్వు నిజంగానే వెళ్ళిపోతావా? ఇదేనా నీ ప్రేమ?" అని గడ్డం పట్టుకొని పైకి లేపి కళ్ళల్లోకి చూస్తూ అడిగారు. "నేను మోసం చేస్తున్నానంట. కేవలం మీ ఆస్తి కోసమే తనని, మిమ్మల్ని గ్రిప్‌లో పెట్టుకున్నానంట మావయ్య" అని బాధపడుతూ చెప్పింది. "సరే, ముందు ఏడవకు. ఈ మాట నిజంగా వాడే అన్నాడా? వాడలా అనడానికి ఎవరైనా హస్తం ఉందా? వాడి దగ్గర సాక్ష్యాలున్నాయా? ఒకవేళ వాడన్నట్టు నువ్వు నిజంగానే వాడిని మా ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నావా? అందుకే మమ్మల్ని, నన్ను గ్రిప్‌లో పెట్టుకున్నావా?" అని ప్రశ్నించారు గురువుగారు. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.